సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు పంచాంగం జూలై 14, 2024 ఈరోజు ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం తెల్లవారుజామున 5:53 మొదలైతే సూర్యాస్తమయం సాయంత్రం 6:50 వరకు ఉంది. ఈరోజు తిథి అష్టమి. సాయంత్రం 5:23 వరకు ఈరోజు అష్టమి ఉన్నది. వర్జ్యం వచ్చి తెల్లవారుజామున 4:16 నుంచి ఉదయం 6:01 వరకు వర్జ్యం ఉంది. దుర్ముహూర్తము సాయంత్రం 5:06 నుండి మళ్ళీ సాయంత్రం 5:58 వరకు దుర్ముహూర్తం ఉంది. రాహుకాలం సాయంత్రం 5:13 నుండి సాయంత్రం 6:50 వరకు ఈరోజు రాహుకాలం ఉందను. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి తెల్లవారుజామున 5:05 వరకు ఈరోజు బ్రహ్మముహూర్తం నడుస్తుందన్నమాట. ఈరోజు పంచాంగం సమాప్తం. నమస్కారం. మనం ప్రతిరోజు కూడా సూర్య భక్తి టీవీ ఛానల్లో గురోపదేశం అనే కార్యక్రమంలో ఏదో ఒక కొత్త అంశాన్ని తెచ్చుకుని ఇక్కడ మనం తెలుసుకుంటూనే ఉన్నాం. మరి ఈరోజు ఆదివారం సందర్భంగా వినాయకుడికి గరిక అంటే వినాయకుడికి గరిక అంటే ఎంత ఇష్టమో, ఆ గరిక యొక్క మహిమ ఏమిటి, అసలు వినాయకుడిని గరికతోనే ఎందుకు పూజించాలి, వినాయకుడికి గరిక అంటే ఎందుకు ఇష్టము, ఆ విషయం గురించి ఒక చిన్న సందర్భంగా ద్వారా మనం ఈరోజు నేర్చుకుందాం. పూర్వం కాలంలో అనలుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అంటే రాక్షసుడి పేరు అనలుడు. ఆ అనలుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు మన బ్రహ్మదేవుడి కోసం, అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అన్న కోరిక మేరకు ఈ రాక్షసుడు ఒక ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నట్ట. అప్పుడు అనలాసురుని ఎదుట బ్రహ్మ ప్రత్యక్షమై, భక్త ఏమి నీ కోరిక అని అడిగాట. అంటే అతని భక్తికి పరవశించిపోయి, అనలాసురుడు చేసిన రాక్షసుడు అన్నమాట అతను, ఆయన చేసిన భక్తికి మెచ్చుకుని, ఆ తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. బ్రహ్మదేవా, నా నోటి నుండి అగ్ని జ్వాలలు వెలువడేటట్లు నన్ను ఎదిరించిన వారిని ఆ అగ్ని జ్వాలలతో భస్మం చేసేటట్లు వరమివ్వు అని కోరుకున్నాడు. చూసారా అండి, అనలుడు ఎంత దారుణమైన కోరుకోలేడో. నా నోట్లోంచి అగ్ని జ్వాలలు వెలువడేటట్లు నన్ను ఎదిరించిన వారికి ఆ అగ్ని జ్వాలలతో భస్మం చేసేటట్లు వరమివ్వు నాయనా అని కోరుకున్నట్ట. బ్రహ్మదేవుడు ఆ రాక్షసుడు కోరుకున్నట్లుగానే వరమిచ్చి అదృశ్యమైపోయాడు. అతి భయంకరమైన వరాన్ని పొందిన అనాలాసురుడు ముల్లోకాల్ని పీడించసాగాడు. గొప్ప వరం సంపాదించాడు. నోట్లోంచి అగ్ని జ్వాలలు ఎవరినైనా సరే ఎదిరించినా, ఎవరైనా సరే కోపవుతున్నా వెటకారితనంగా అతని మీద అగ్ని జ్వాలంతో దహించేసాడు అనమాట. ఇలా ముల్లోకాల్ని ఎవరిని పెడితే వాడిని తన నోటి నుంచి వచ్చే అగ్ని జ్వాలలతోటి అందరినీ కూడా దహించి వేయడం, పీడించడం మొదలుపెట్టాట. ఆ రాక్షసుడు పెట్టే బాధలకు ప్రజలందరూ కూడా తలడిల్లిపోతున్నారు. తలడిల్లిపోవడం అంటే బాధపడిపోవడం. ఏంటి, ఎందుకు వచ్చింది ఇలాగా, అతను మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అనే ఒక రకమైన బాధతోటి మొత్తం ప్రజలందరూ కూడా, ముల్లోకాలను కూడా అందరూ కూడా ప్రజలందరూ తలడిల్లిపోతున్నారు అనమాట. లోకకంటకుడైన అనలాసురుని ఎలా మట్టు పెట్టాలో తెలియక, అతన్ని ఎదిరించే సాహసం చెయ్యలేక దేవతలందరూ కూడా మదనపడిపోతున్నట్ట. ప్రజలే కాదు, ఈ బాధ దేవతలకు కూడా తప్పలేదు. ఈ రాక్షసుడు పెట్టే బాధకి ఏ రకంగా అతన్ని చంపాలి, అతన్ని శిక్షించాలి అన్న విషయం ఎవరికి కూడా తెలియటం లేదు. ఈ అనలాసురుడి యొక్క బాధ కేవలం ప్రజలే కాదు,
ఆ యొక్క దేవతను కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, చాలా బాధ పెట్టేస్తున్నాడు. అప్పుడు ఈ చివరకు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు మళ్ళీ వెళ్ళారన్నమాట. ఓ బ్రహ్మదేవా, నీవు ఇచ్చిన వరంతో విర్రవీగుతూ అనలాసురుడు ముల్లోకాలని ముప్పు తిప్పులు పెడుతున్నాడయ్యా. గొప్ప వరం ఇచ్చావు వాడికి. జనాన్ని బతకనివ్వట్లేదు, మమ్మల్ని బతకనివ్వట్లేదు, ఎవరిని కూడా జనాన్ని అలాగా అతను బాధపడుతూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. వాడి మూలంగా నీవు తయారు చేసిన ఈ సృష్టి అంతా కూడా సర్వనాశనం అవుతోంది. కాబట్టి మా బాధలైతే సరే, మాపై కరుణించి ఆ రాక్షసుడిని సంహరించే ఉపాయాన్ని ఏమన్నా తెలుపు విధాత అంటూ బ్రహ్మదేవుణ్ణి ఈ యొక్క వచ్చిన దేవతలందరూ కూడా వేడుకున్నారట. వారి మాటలు విని బ్రహ్మదేవుడు చిన్నగా నిట్టూర్చి, అయ్యో, అనవసరంగా చందని వారికి కూడా, అంటే వరములు ఇవ్వని వారికి కూడా, అర్హత తీసుకోవడానికి అర్హత లేని వారికి కూడా నేను వరం ఇచ్చి అనవసరంగా ఎంత గొప్ప పని చేసేని అని చెప్పేసి తనలో తాను ఆ బ్రహ్మదేవుడు బాధపడుతూ, దేవతలారా భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఆ అనలాసురుణ్ణి చంపగలిగేవాడు ముల్లోకంలోనూ మన వినాయకుడు ఒక్కడే. వినాయకుడు తప్ప ఆ అనసాసురుడు అనే రాక్షసుని ఎవ్వరూ కూడా మట్టు పెట్టలేరు అనే వాక్యాన్ని చెప్పాడనమాట. అప్పుడు వెంటనే మీ అందరూ కూడా కైలాసానికి వెళ్ళి ఆ వినాయకుడిని మీరు ప్రార్థించండి అని సూచించాడు బ్రహ్మదేవుడు. తక్షణమే దేవతలందరూ కైలాసానికి చేరుకున్నారు. వినాయకుడి దగ్గరికి సమీపించి, స్వామి, బ్రహ్మదేవుడిచ్చిన వర ప్రభావంతో చాలా గర్వంతో విర్రవీగి అనలాసురుడు మనలందరినీ కూడా ఎదిరించిన వారిని దహించి వేస్తున్నాడయ్యా. వారిని వెంటనే సంహరించకపోతే ఈ సృష్టి అంతా అంతరించిపోతుంది అని చెప్పేసి దేవతలందరూ కూడా వారి యొక్క బాధను ఆ వినాయకుడి ముందు పెట్టి ఉంచిందట. అంటే అనలాసురుణ్ణి చంపగలిగే శక్తి నీ ఒక్కళ్ళో ఉంది సుమా. ఈ విషయం సాక్షాత్తు బ్రహ్మదేవుడే మాకు చెప్పి ఉన్నారు. కాబట్టి మమ్మల్ని కరుణించి కాపాడు గణనాథ అని మొత్తం దేవతలు, ప్రజలు అందరూ కలిసి ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి వారిని మొరపెట్టుకున్నారన్నమాట. దేవతల మొర ఆలకించిన వినాయకుడు వారికి అభయం ఇచ్చాడు. ఏమని అభయం ఇచ్చాడు? ఆయన తన సైన్యంతో అనలాసురుని మీదకి దండెత్తుతాను, నా సైన్యాన్ని తీసుకెళ్తాను, ఎలాగైనా సరే అనలాసురుని నేనే చంపివేస్తాను అని చెప్పాట. అనలాసురుడు వినాయకుడి శరణని తన నోటి నుండి వెలువడుతున్న అగ్ని జ్వాలతో దహించి వేశాడు. ఎంతమంది సైన్యం రానివ్వండి, అంతమంది సైన్యంతో కూడా ఈ అనలాసురుడు తన యొక్క నోటి నుంచి వచ్చే అగ్ని జ్వాలతోటి అందరూ కూడా ఖతమైపోతున్నారు అనమాట. ఎవరో బతకట్లేదు. అంటే అతని యొక్క అగ్ని జ్వాల యొక్క వేడి, మంట అటువంటి శక్తి ఉందన్నమాట. కాబట్టి అందరినీ చంపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇలా అందరూ చనిపోయేసరికి వినాయకుడు క్రోధతామాక్షుడయ్యాడు. క్రోధతామాక్షుడు అంటే చాలా కోపంతో రగిలిపోవడం అనమాట. వినాయక స్వామి వారు ఎంతమంది సైన్యాన్ని పంపించినా అంతమంది సైన్యాన్ని ఆ యొక్క ఈ రాక్షసుడు చంపేస్తూనే ఉన్నాడు. ఈ అనలాసురుని తన తొండంతో అమాంతం పట్టుకుని మింగేశాడు వినాయకుడు. అంత గొప్ప రాక్షసుని కూడా తన తొండంతో అలా తుది ముట్టించి నోట్లో వేసేసుకుని పొట్టలో వేసేసుకున్నాడు మన సిద్ధి బుద్ధి వినాయకుడు. ఎప్పుడైతే వినాయకుని పొట్టలోనికి ప్రవేశించిన అనలాసురుడు తన నోటి గుండా అగ్ని జ్వాలలు వెలువరుస్తూనే ఉన్నాడు. కడుపులో కూడా అగ్ని జ్వాలలు మంట రూపంలో అలా వచ్చేస్తున్నాయట. అలా రాగానే ఆ బాధని భరించలేక వినాయకుడు గొంతులు వేసేస్తున్నట్టు. అంటే వినాయకుడికి కూడా ఆ యొక్క అగ్ని జ్వాల యొక్క శక్తిని తట్టుకోలేకపోతున్నాడు అనమాట. వినాయకుని బాధని ఎలా పోగొట్టాలో దేవతలకు ఏ రకంగానూ తోచట్లేదు. దేవతలందరూ కలిసి సమావేశమై బాగా ఆలోచించారు, ఏం చేద్దాం. సిద్ధి వినాయకుడి తొండంతో అనలాసురుడు రాక్షసుని మింగేసినా సరే ఆ రాక్షసుడు పడి ఉన్నాడా, తన నోటి అగ్ని జ్వాలతోటి వినాయకుడి యొక్క పొట్టని కూడా ఉదరాన్ని కూడా వాడి మంటలతో దహించేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి దేవతలందరూ కలిసి ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అప్పుడు దేవేంద్రుడికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే, దేవతలారా, మీ అందరూ కలిసి త్వరగా వెళ్ళి
ఆకాశగంగలోని జలాన్ని బిందెలతో తెచ్చి వినాయకుడికి అభిషేకం చేయండి, అనలాసురుని అగ్ని జ్వాలలు ఆరిపోతాయి అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఒక చిన్న ఉపదేశాన్ని ఇచ్చాడట. అప్పుడు దేవేంద్రుడి యొక్క ఆజ్ఞను శిరసా వహించి దేవతలందరూ వెళ్ళి గంగాజలాన్ని తెచ్చి వినాయకుడికి వెంటనే అభిషేకం చేయడం మొదలుపెట్టారు. కానీ వినాయకుడికి బాధ ఏమాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఎన్ని గంగాజలాలతో అభిషేకాలు చేసిన వినాయకుడికి ఆ ఉదరంలో ఉన్న అనలాసురుడు బాధలు పెడుతూనే ఉన్నాడు. అతనికి నొప్పి ఏమాత్రం తగ్గలేదు. తర్వాత పెద్ద పెద్ద మంచు గడ్డలు తెచ్చారు, హిమాలయ పర్వతాల దగ్గర నుంచి తెచ్చారు. మంచి మంచి పెద్ద పెద్ద గడ్డలు, ఐసు గడ్డలు చల్లగా ఉంచుదామని వినాయకుడిని బొజ్జ మీద పెట్టారు. ఆఖరికి చంద్రుడు కూడా వచ్చి తన చల్లని వెన్నెలంతా కూడా ఆ వినాయకుడి మీద కురిపించాడు. అయినా సరే వినాయకుడి బాధ సరిగ్గా తగ్గలేదు కదా, ఇంకా పెరిగిపోయింది. ఆ యొక్క బాధకి, ఆ యొక్క వెన్నెలకి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని ప్రయత్నాలు నిష్ఫలమైపోయాయి. అంటే వినాయకుడి యొక్క బాధను ఎవరు కూడా తీర్చలేకపోతున్నారు. ఇక ఉదర బాధను బాధపడలేక వినాయకుడు గిలగల 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 మెలికలు తిరిగిపోతూనే ఉన్నట్ట. అంటే వినాయకుడు సప్తఋషులు ఇంతలో ఏం చేశారంటే తమ గుప్పెళ్లతోటి గరిక తెచ్చి వినాయకుడి పక్కన పెట్టారట. అంటే గరికకి ఎంత మహాశక్తి ఉందో మనం ఇప్పుడు ఈ టైంలో మనం తెలుసుకుందాం. అంటే సప్తఋషులు అంటే 7 మహర్షులు అన్నమాట. ఈ 7 మహర్షులు కూడా కలిసి గుప్పెట్లో ఒక గుప్పెడంతా ఒక గరికని తెచ్చి ఆ వినాయకుడి పొట్ట మీద కాసేపు అలా పెట్టారట. కొద్ది క్షణాలు అలా పెట్టారట. వినాయకుడి మీద పెట్టిన గరికి ఎప్పుడైతే పెట్టారో ఒక 2-3 క్షణాల్లోనే ఆ బాధ అంతా కూడా ఏం చిత్రమో ఏం విచిత్రమో తెలియదు, కానీ ఆ గరిక యొక్క శక్తి వలన వినాయకుడి యొక్క బాధ పూర్తిగా తీరిపోయింది. కొన్ని క్షణాల్లో తీరిపోయింది. అందుకేనేమో కొన్ని శక్తులు మనకి ప్రకృతిలో మాత్రమే దొరుకుతుంది. ఎటువంటి పెద్ద ఆపరేషన్ చేయవలసి వచ్చినా సరే, ఎటువంటి మానవుడికి పెద్ద జబ్బు వచ్చినా సరే, మందులతో తగ్గలేని, మాత్రలతో తగ్గలేని ఏదైనా సరే మనిషికి ఒక సమస్య వస్తే కనుక అది ప్రకృతి ద్వారా మనం పోగొట్టవచ్చు అని చెప్పేసి ఈ యొక్క గడ్డి ద్వారా మనం, అంటే ఈ గరిక ద్వారా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ప్రకృతి మానవుడు తయారు చేసిన మందుల కన్నా, మానవుడు తయారు చేసిన కనిపెట్టిన ఈ పరికరాల కన్నా, వైద్య పరికరాల కన్నా ప్రకృతి ఎంత శక్తివంతమైనదో మనం ఈ క్షణంలో చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, సాక్షాత్తు దేవతలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వినాయకుడి యొక్క ఉదర భాగాన్ని, ఆ బాధని పోగొట్టలేని ఈ సమస్య అంతా ఒక చిన్న గరికతోటి పోగొట్టారు. అంటే ప్రకృతిలో ఉన్న శక్తి గురించి మనం ఈరోజు తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే గరిక పెట్టారో ఇందేం చిత్రమో తెలియదు, కానీ గణపతి బొజ్జలో ఉన్న బాధ అంతా కూడా మాయమైపోయింది. అనలాసురుడు ఆయన కడుపులోనే జీర్ణమైపోయాడు, అంతమైపోయిందన్నమాట. గరిక పెట్టగానే ఆ గరిక శక్తికి తట్టుకోలేక ఈ కడుపులో ఉన్న బొజ్జలో ఉన్న అనలాసురుడు అనే రాక్షసుడు కడుపులోనే జీర్ణమైపోయాడనమాట. వినాయకుడు హాయిగా పైకి లేచి హ్యాపీగా, సంతోషంగా, చక్కగా లేచి కూర్చున్నాడు. దేవతలారా, గుప్పెడు గరిక వల్ల నా బాధ పూర్తిగా తగ్గిపోయింది. అస్సలు నాకు నొప్పి లేదు, మంట లేదు, బాధ లేదు. అందువల్ల ఈ రోజు నుంచి ఎవరైనా నన్ను గరికతో పూజిస్తే వారికి నా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని చెప్పేసి సాక్షాత్తు వినాయకుడు అప్పటికప్పుడు చెప్పాడనమాట. అందుగురించి మనం వినాయకుడి మందిరానికి, గుడికి దర్శనానికి వెళ్ళినప్పుడు అరటి పండ్లు తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, నారికేళము అంటే కొబ్బరికాయ కొట్టకపోయినా పర్వాలేదు, ఇంత గరిక తీసుకుని స్వామి నా బాధలను పోగొట్టు స్వామి అని చెప్పేసి ఆ సాక్షాత్తు ఆ సిద్ధి వినాయకుడి ముందు పాదాల దగ్గర గరికి పెట్టావా, నీ యొక్క సమస్య ఎంత పెద్ద సమస్య అయినా సరే చిటికలో తీసేయగలిగేంత శక్తి కేవలం ఆ వినాయకుడికి మాత్రమే ఉంది అని ఈరోజు మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. ఆ రోజు నుంచి కూడా వినాయక చవితి నాడు గరికతోటి వినాయకుడిని పూజించడం సాంప్రదాయబద్ధంగా మారిపోయిందనమాట. కాబట్టి గరిక యొక్క మహిమ గురించి తెలుసుకుని మీరందరూ కూడా వినాయకుడి యొక్క గుడికి, అంటే విఘ్నేశ్వర మందిరానికి వెళ్ళినప్పుడు, స్వామివారిని దర్శించినప్పుడు వీలుంటే ఎంత గరిక పట్టుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. మీ యొక్క అన్ని బాధలు కూడా పోగొట్టుకోండి.
ఈ విషయాన్ని కేవలం మీ వద్దే ఉంచుకోకుండా అందరికీ పంచి అందరికీ చెప్పి ఆ వినాయకుడి యొక్క కరుణా కటాక్షాలు మీ వద్ద ఉంటాయని కోరి ప్రార్థిస్తూ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం.